హాయ్ ఫ్రెండ్స్, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత థియేటర్స్లోకి వచ్చిన సినిమా సోలో బ్రతికే సో బెటరు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటి రోజే దాదాపు ఊపిరి సలపనంత కలెక్షన్స్తో ఊపేశాడు. ఇక ఈ సోలో బ్రతికే సో బెటర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపే కలెక్షన్స్ నోట్ చేశాడు. ఇక రెండు ఆటలకే దాదాపు 1 కోటికి పైగా కలెక్ట్ చేశాడు అనే వార్త రాగానే ఒక్కసారి అటు నిర్మాతలు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందాలకి అవధులు లేకుండా పోయింది. ఇక ఫ్యాన్స్ అయితే పండగలు ఆరంభించారు. ఇక సోలో బ్రతికే సో బెటర్ చిత్రం నైజాంలో భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ చిత్రం తొలి రోజున 2 ఆటలకే దాదాపు నైజాంలో 40 లక్షలకు పైగా కలెక్ట్ చేసినట్లు వార్తలు బయటకు వచ్చినాయి. ఇక సీడెడ్లో వచ్చేటప్పటికి ఈ సినిమా 18 లక్షలకు పైగా రాబట్టింది అంటున్నారు. ఆంధ్రాలో అయితే మోతం మోగే కలెక్షన్స్ మూట కట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కరువు బట్టి ఉన్నారు, 9 నెలల బట్టి థియేటర్లో సినిమా లేదు. ఒక్కసారి సోలోగా థియేటర్స్లో దూకేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతికే సో బెటర్ అని. ఇప్పుడు ఈ సినిమా వైజాగ్లో వచ్చేటప్పటికి 12, గుంటూరులో వచ్చేటప్పటికి 9, కృష్ణాలో వచ్చేటప్పటికి 6, తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేటప్పటికి 8, నెల్లూరులో వచ్చేటప్పటికి 6, పశ్చిమ గోదావరిలో వచ్చేటప్పటికి 7, ఇక సీడెడ్లో వచ్చేటప్పటికి 18 వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించిందనే వార్తలు ఇప్పుడు బయటికి రాగానే ఒక్కసారి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇటువంటి టైంలో ఇటువంటి కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. ఇక సోలోగానే కుమ్మేస్తున్నాడు, బాక్సాఫీస్ బద్దలే నో డౌట్. ఇక అనేక తెలుగు చలనచిత్రకారులు సాయి ధరమ్ తేజ్ క్రియేట్ చేస్తాడని చెప్పొచ్చు. ఇక మా అంచనా ప్రకారం మొదటి రోజు దాదాపు 5 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. పూర్తిగా షోస్ పూర్తయి ట్రేడ్ రిపోర్ట్ కానీ రియల్ ట్రేడ్ రిపోర్ట్ కానీ బయటకు వస్తే మొత్తం కలెక్షన్స్ నోట్ చేసినట్లు మనం చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్, 3వ హిట్ని సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.